నిజామాబాద్ జిల్లా బాన్సువాడ్ నుంచి ప్రగతి నివేదన సభ కోసం ట్రాక్టర్ల ర్యాలీ బయలుదేరింది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి అందిస్తారు. ఓటు శ్రీపతి. హైదరాబాద్ లో జరగనున్న ప్రగతి నివేదన సభకు తెలంగాణ రాష్ట్ర సమితి క్యాడర్ అంతా తరలి వెళ్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, అలాగే ఎమ్మెల్సీలు, వివిధ ప్రజాప్రతినిధులతో పాటు పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, పార్టీ అభిమానులు కూడా ప్రస్తుతం హైదరాబాద్ బాట పట్టారు. మనం చూసుకోవచ్చు, నిజామాబాద్ జిల్లా నుంచి, అలాగే కామారెడ్డి జిల్లా నుంచి మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డితో పాటు ప్రభుత్వ వైపు గంప గోవర్ధన్, అలాగే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ప్రస్తుతం తరలి వెళ్తున్నారు. మనం కాన్వాయ్ని చూడొచ్చు. భారీ ఎత్తున ట్రాక్టర్లతో ఈ కాన్వాయ్ బయలుదేరింది. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాతో పాటు జాతీయ రహదారిపై ఉన్న నిర్మల్, అలాగే ఆదిలాబాద్ జిల్లాల నుంచి కూడా ఈ మార్గంలో భారీ ఎత్తున వాహనాలు తరలి వస్తున్నాయి. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి, ఈ సభకు సంబంధించి మనం మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ఈ నివేదన సభ ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇది రేపు జరగబోయేటువంటి ప్రగతి నివేదన సభ చాలా అద్భుతమైన సభ, ప్రజలు ఆమోదించబోతున్నటువంటి సభ. కనివిని ఎరుగని రీతిలో పరిపాలన కొనసాగుతూ ఉంది. తెలంగాణ ప్రజలు అమాయకులు కారు, చైతన్యవంతులు. ఇన్ని 70 సంవత్సరాలుగా పరిపాలించినటువంటి నాయకుల యొక్క పరిపాలన చూసిన ప్రజలు ఇప్పుడు 4 సంవత్సరాల 3 మాసాలలో పరిపాలిస్తున్నటువంటి కేసీఆర్ గారి పరిపాలన చూశారు. దానికి ఆకర్షితులై అచంచలమైనటువంటి విశ్వాసం కేసీఆర్ పట్ల ప్రజలకు కలిగింది. ఎందుకంటే ఎన్నికలప్పుడు నాయకులు హామీలు ఇస్తారు, కానీ హామీలు నెరవేర్చరు. మేము ఎన్నికలు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాం. ఎన్నికల్లో ఇవ్వనటువంటి హామీలు కూడా అనేక పథకాలు గౌరవ ముఖ్యమంత్రి గారు అమలు చేస్తూ ఉన్నారు. ఇది ప్రజలు అనుభవిస్తున్నారు, రైతులు అనుభవిస్తున్నారు, మహిళలు అనుభవిస్తున్నారు, నిరుద్యోగ యువకులు అనుభవిస్తున్నారు. ప్రతి ఒక్కరికి తెలంగాణ గడ్డ మీద న్యాయం జరిగేటువంటి పరిస్థితి కలుగుతూ ఉంది. అందుకే ప్రజలలో, కార్యకర్తలలో, యువకులలో, రైతులలో పెద్ద ఉత్సాహం ఉంది, మంచి స్పందన ఉంది. మేము గతంలో గ్రామాలకు 4 లారీలు పంపిస్తే, 4 వెహికల్ పంపిస్తే 2 వాపసు వచ్చేటి. ఇప్పుడు 4 పంపిస్తే 10 పంపించమని డిమాండ్ ఉంది. కాబట్టి ప్రజలలో టీఆర్ఎస్ పార్టీ పట్ల, కేసీఆర్ గారి నాయకత్వం పట్ల విశ్వాసం ఉంది. కాబట్టి రేపటి జరగబోయేటువంటి సభ చాలా సక్సెస్ఫుల్ అవుతుంది, విజయవంతం అవుతుంది. దేశంలో, ప్రపంచంలో ఎక్కడ కూడా ఒక నాయకుడి నాయకత్వంలో ఇన్ని లక్షల మందితో జరిగేటువంటి సభ ఇది మొదటి సభ. అలాంటి సభ చాలా పెద్ద ఎత్తున సభ జరగబోతుంది. ఈరోజు మేము కూడా బాన్స్వాడకి వెళ్ళి ట్రాక్టర్లతో బయలుదేరాం. కామెడీకి వచ్చిన సందర్భంలో గౌరవనీయులు ప్రభుత్వ విప్పు శాసనసభ్యులు గంప గోవర్ధన్ గారు ఇక్కడ వారి అనుచరులతో అందరితో స్వాగతం పలికారు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఇక్కడి నుంచి కూడా అనేక ట్రాక్టర్లు బయట ముందుకెళ్ళాయి. ఈ ట్రాక్టర్లతో ప్రయాణం చేస్తూ రాత్రి చేరుకుంటాం. వేదిక దగ్గరనే బస చేసి అక్కడే పొయ్యిలు పెట్టి, సిలిండర్లు పెట్టి వంట చేసుకొని అక్కడే వండుకుంటాం. మా భోజనం మేమే చేసుకొని తిని రైతులుగా అక్కడ మాకు వసతి కల్పించారు. ఆ వసతిలో రాత్రి పండుకుంటాం. ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ రాష్ట్రం అంతా ఒకటైంది వల్ల ప్రతిపక్ష నాయకులకు బేదారైపోయారు, వాళ్ళకి అంతుపడతలేదు ఏం జరుగుతుందనేది. ఈ ప్రగతి నివేదన సభ అనట ఇక్కడ ఏదో ప్రగతి ఆవేదన సభ అని చెప్పేసి ఒక నాయకుడు అంటాడు. ఆవేదన దేనికండి? మీ పరిపాలన వస్తే రైతులకు ఆవేదన, ప్రజలకు ఆవేదన. కేసీఆర్ పరిపాలన వల్ల రైతులకు ఆవేదన లేదు, సంతోషం ఉంది. అయితే సార్, ముందస్తు ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్న భాగంలోనే ఈ సభ జరిగిందని భావించవచ్చా సార్? ఎన్నికలకు సభకు సందర్భం లేదు. ఇది ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిపాలనా సంస్కరణలు, పరిపాలన తీరుని రాష్ట్ర ప్రజలు ఆమోదించబోతున్నటువంటి సభ. ఒక గ్రామ పంచాయతీకి, ఒక సొసైటీకి సంవత్సరానికి ఒకసారి జనరల్ మీటింగ్ పెట్టుకుంటారు. దేనికి పెట్టుకుంటారు? వారు చేసినటువంటి పనులను ప్రజలు ఆమోదించాలని. ఇదే విధంగా రాష్ట్ర స్థాయిలో జరిగేటువంటి సభ, ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నటువంటి ప్రభుత్వం, దేశంలోనే అత్యధికమైనటువంటి పథకాలు అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు దీవించడానికి, ఆశీర్వదించడానికి వస్తున్నటువంటి సభ ఇది. కాబట్టి ఎన్నికలకు దీనికి సంబంధం లేదు. అయితే మీరు ఈ వయసులో కూడా ట్రాక్టర్ నడుపుకుంటూ బాన్స్వాడ నుంచి బయలుదేరారు కదా, దీనికి సంబంధించి అసలు మీ కార్యక్రమం ఎలా ఉండబోతుంది? అంటే హైదరాబాద్ వరకు ఎలా ప్రయాణించబోతున్నారు? నేను గత సంవత్సరం ఏప్రిల్లో కూడా బాన్స్వాడ నుంచి వరంగల్ వరకు ట్రాక్టర్ ఇచ్చి నడుపుకుంటూ వెళ్ళాను. ఇప్పుడు కూడా బాన్స్వాడ నుంచి నడుపుకుంటూ వచ్చాను. నాకు చిన్నప్పుడు ట్రాక్టర్ నడిపి పొలం దున్నటువంటి వ్యక్తిని నేను. ఇది కొత్తగా నడిపిస్తలేను. ఈనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉంటే ప్రజలు ఇంత ఆనందపడతా ఉంటే నా 70 ఏళ్ల వయసు పోయి 30 ఏళ్ళు తగ్గిపోయింది.
ఇలా 30 ఏళ్ళ వయసులాగా నాకు పనిచేస్తా ఉన్నాను. ఉత్సాహం చాలా, ఎందుకంటే వారి నాయకత్వంలో పనిచేస్తున్నామంటే ప్రజలు ఆశీర్వదిస్తున్నారు, ప్రజలు ఆనందంగా ఉన్నారు. అటువంటి ఆనంద సమయంలో వయసు అడ్డం రాదు. కేసీఆర్ గారి పరిపాలనలో పనిచేసేటువంటి మాకు వయసుతో సంబంధం లేకుండా చాలా ఆనందంగా పనిచేస్తా ఉన్నాం, చాలా తృప్తిగా పనిచేస్తా ఉన్నాం. ఇప్పుడు 70 ఏళ్ళ వయసు కాదు, ఇప్పుడు నాకు 30 ఏళ్ళ వయసుగా నేను పనిచేస్తా ఉన్నాను. అయితే మొత్తం నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లా నుంచి కూడా ఇప్పుడు వందలాది వాహనాలు కూడా తరలి వెళ్తున్నాయి. ఉదయం నుంచి కూడా ఈ వాహనాల ర్యాలీ ఇలా కొనసాగుతూనే ఉంది. ప్రధానంగా బాన్స్వాడ నుంచి మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో బయలుదేరిన ట్రాక్టర్ కాన్వాయ్ ఇది. అలాగే దీంతో పాటుగానే నిజామాబాద్ అర్బన్, అలాగే నిజామాబాద్ రూరల్, బోధన్, ఆర్మూర్, బాల్కొండ, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్స్వాడ, జుక్కల్ నియోజకవర్గాల నుంచి కూడా భారీ ఎత్తున వాహనాలు తరలి వెళ్తున్నాయి. అయితే ఈరోజు సాయంత్రానికల్లా ఈ ప్రాంతం నుంచి వేలాది వాహనాల్లో కార్యకర్తలు అలాగే అభిమానులు పార్టీ నాయకులు కూడా తరలి వెళ్లే పరిస్థితి